అత్యంత చర్చనీయాంశంగా మారింది ఈ వింత పుచ్చకాయలమాట. ఎందుకంటే ఈ పుచ్చకాయలు తిన్న తర్వాత ఒక కుటుంబం బలైపోయింది. పాపం అన్యం, పుణ్యం తెలియని, ముక్కు పచ్చలారని చిన్న పిల్లలతో సహా తల్లిదండ్రులు కూడా చనిపోయారు. నిజంగా ఈ సంఘటన గురించి నేను చెబుతూ ఉంటుంటే మీరు 100% మీరు భయపడతారు. మీలో ఒక తెలియని ఆందోళనకు గురవుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే అంత దారుణమైన సంఘటన జరిగింది మన భారతదేశంలో. అది ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అసలు మనం తింటున్నటువంటి పుచ్చకాయలు మంచియా? ఈ వేసవి కాలంలోని ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ తీసుకునేది ఈ పుచ్చకాయ. ఎందుకంటే ఈ పుచ్చకాయలో ఎక్కువ మీకు ఎలా చూసుకున్నా గాని 90% వాటర్ శాతం ఉంటదన్నమాట. అంతేకాకుండా చక్కెర పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. దానివల్ల బాడీ అనేది చాలా కూల్ చేసే ఫ్రూట్‌లో ఏదైనా ముందు ఉందంటే గనక అది ఈ వాటర్ మిలన్ పుచ్చకాయని చెప్పుకోవచ్చు. అంటే అత్యంత ఎక్కువ మంది దీన్ని ఇష్టపడతారన్నమాట. ఓన్లీ వేసవికాలం మాత్రం ఇష్టపడతారు. సో, ఇటువంటి పుచ్చకాయ ఈరోజు ఒక విషంలా తయారయింది. ఆళ్ళ కుటుంబం మొత్తం చనిపోయింది. సో, అసలు ఆ సంఘటన ఎలా జరిగిందని ముందు మనం తెలుసుకుంటే అసలు మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఎలా అంటే వాళ్ళ కుటుంబం చక్కగా వేరే కొంతమందిని అతిథిని పిలుచుకొని వాళ్ళు పార్టీ ఇచ్చుకున్నారన్నమాట. రాత్రి 12, 1 గంట దాకా వాళ్ళు చక్కగా బిర్యానీ తిన్నారు. వండుకున్న బిర్యానీ తిన్నారు. వండుకున్న బిర్యానీ తినిన తర్వాత వాళ్ళు ఎవరైతే అతిథులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను 1 గంటకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే వీళ్ళు ఉన్నారో చనిపోయిన వాళ్ళు, వీరు 1 గంటన్నర ఆ సమయానికి ఈ బిర్యానీ తినేసిన తర్వాత ఏదైతే పుచ్చకాయ ఉందో ఆ పుచ్చకాయని కోసి నలుగురు తిన్నారన్నమాట. నలుగురు తిన్న తర్వాత తిన్న అరగంట లోపే వాళ్ళకి విపరీతమైన స్టమక్ పెయిన్, విపరీతమైన వాంతులు, ఒక తెలియని అస్వస్థతకు గురవుతా ఉన్నారన్నమాట. కళ్ళు తిరుగుతా ఉన్నాయన్నమాట. ఎందుకిలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళకే అర్థం కావట్లే. సో, ఒక అరగంట దాకా వాళ్ళు పాపం ఓపిక పట్టారు. వాంతులు ఆగట్లేదు. విపరీతమైన స్టమక్ పెయిన్. సో, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పిల్లల తండ్రి ఉన్నాడో, పిల్లల తండ్రి ఎమ్మన్నే వాళ్ళకి తెలిసిన ఒక డాక్టర్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, "సార్ ఈ విధంగా జరుగుతుంది మాకు. మేము బిర్యానీ తిన్నాం. తర్వాత పుచ్చకాయ తిన్నాం. తర్వాత ఏం జరిగిందో తెలీదు మాకు. విపరీతమైన వాంతులు, స్టమక్ పెయిన్ వస్తుంది. మేము తట్టుకోలేకపోతున్నాం సార్. తొందరగా రండి సార్" అని పాపం కన్నీరు పరవశమయ్యాడు. సో, ఆ డాక్టర్ పాపం విన్న వెంటనే తన బైక్ తీసుకొని ఇంటికొచ్చి పరిశీలించగా వాళ్ళందరికి కూడాను విపరీతమైన అస్వస్థతకు గురవుతూ, వాంతులు అదేవిధంగా కడుపు నొప్పితో బాధపడడం చూసాడు అతను. చూసి ఎమ్మటనే అతనికి ఇంజెక్షన్ ఇచ్చాడు. టాబ్లెట్ కూడా ఇచ్చాడు. సో, మీరు పొద్దునకల్లా కొంచెం రెస్ట్ తీసుకోండి. పొద్దునకల్లా బాగానే ఉంటదని చెప్పేసి అతను ఎళ్ళిపోయాడు. సో, తీరా చూస్తే పొద్దునకల్లా ఇద్దరు అమ్మాయిలు కూడా చనిపోయారు పాపం. దగ్గరగా ఒక అమ్మాయికి 10 సంవత్సరాలు, ఇంకో అమ్మాయికి 16 సంవత్సరాలు. అందరూ కూడా పాపం పెద్ద వయసుకే వచ్చేసారు. సో, ఇంకా భార్యాభర్తలు ఉన్నారు కదా! ఈ భార్యాభర్తలు తెల్లారి పొద్దున ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి అసలు వీళ్ళకి ఎలా ఉందని చెప్పేసి పలకరించుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ అపస్మార స్థితిలో అంటే తీవ్రమైన అస్వస్థతకు గురయ్యి వీళ్ళిద్దరూ బెడ్ మీద అలా పడి ఉన్నారన్నమాట. ఎవరినైనా స్థానికులు గమనించి వీళ్ళిద్దరిని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అక్కడ పరీక్షలు నిర్వహించారన్నమాట. పరీక్షలు నిర్వహిస్తే వాళ్ళు చెప్పిందేంటంటే బాడీ అంతా కూడా డీహైడ్రేట్ అయిపోయింది. వీళ్ళకి విపరీతమైన అస్వస్థతకు గురైపోయారు. వీళ్ళు ఇమ్మీడియేట్‌గా అయితే ఇంకా పెద్ద హాస్పిటల్‌కి రిఫర్ చేయాలని చెప్పేసి వాళ్ళని రిఫర్ చేశారు పెద్ద హాస్పిటల్‌కి. ఇద్దరు కూతుర్లు కూడా డాక్టర్ పరిశీలన చేస్తే వీళ్ళు ఆల్రెడీ రాత్రే చనిపోయారు తెల్లవారుజామున అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారన్నమాట. సో, వాళ్ళిద్దరూ కూడా పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత పెద్ద హాస్పిటల్‌లోని ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఎప్పుడైతే ఈ స్పృహ వచ్చింది లైట్‌గాను స్పృహ రాగానే వాళ్ళు అడిగారు ఏమైందని అడిగితే మొత్తం పోసుగుచ్చినట్టు మేము ఇలాగ పార్టీ చేసుకున్నాం. పార్టీ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు అతిథులందరూ కూడా. మేము మాత్రమే ఈ పుచ్చకాయ తిన్నాం. పుచ్చకాయ తిన్న తర్వాత మా అందరికి ఇలా జరిగిందని చెప్పి పాపం ఆ తర్వాత అతను చనిపోయాడు. ఆ తర్వాత తన భార్య కూడా చనిపోయింది పాపం. మొత్తం నలుగురు చనిపోయారు. మొత్తం దేశమంతా ఇది తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. పుచ్చకాయ తినడం వల్ల చనిపోవడం ఏంటి? పుచ్చకాయ తినడం వల్ల కూడా చనిపోతారా? అనే విధంగా అయితే చాలామంది గూగుల్‌లో కూడా సెర్చ్ చేస్తా ఉన్నారన్నమాట. అంటే పుచ్చకాయ ఏ విధంగా తినాలి? భోజనం చేసిన తర్వాత తింటే మంచిదా? భోజనానికి ముందు తింటే మంచిదా? పుచ్చకాయ కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా ఉంటారు చాలామంది. అలా పెట్టడం మంచిదా? కాదా? అని చెప్పి చాలామంది సెర్చ్ చేస్తా ఉన్నారు. మనం కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాలి ఈ పుచ్చకాయ విషయంలోని. ఏ విధంగా అంటే నేను చాలా మట్టుకైతే నేను చూసాను. డాక్టర్లు చెప్పిన ఏవైతే రివ్యూస్ ఉన్నాయో రివ్యూస్‌లో కూడా చూసాను. వాళ్ళు ఏం చెప్పారంటే పుచ్చకాయ అనేది ప్రస్తుతానికి ఎవరైతే ఈ వేసవి కాలంలో ఎక్కువగా వాడతారో వాళ్ళందరికీ నేను దయచేసి విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాను. ఏంటంటే పుచ్చకాయ మీరు కోసి ఏదైతే స్టోర్ చేస్తారో ఎక్కువ సేపు స్టోర్ చేయొద్దంటారన్నమాట. ఎక్కువ సేపు స్టోర్ చేయడం వల్ల పుచ్చకాయ లోపల 90% మీకు ఎలా చూసుకున్నా గాని వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటది. ఈ వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల బాక్టీరియా అనేది చాలా తొందరగా పట్టుకుంటదన్నమాట. అంటే
చాలా తొందరగా పాడైపోయే అవకాశం ఉన్న ఏదైనా ఫ్రూట్ ఉందంటే ఇది పుచ్చకాయ. సో, అటువంటి ఫ్రూట్‌ని చాలామంది కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టి, అక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి ఉంచుతారన్నమాట. అది పాడైపోతుంది. ఆ పాడైపోయిన పుచ్చకాయ తినడం వల్ల ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుందని, దాంట్లో ఒక బాక్టీరియా ఏర్పడుతుందని కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. సో, అంతే కాకుండా కొంతమంది డాక్టర్లు ఏం చెప్తా ఉన్నారంటే, బిర్యానీ తిన్న తర్వాత అది కూడా చాలా లేట్‌గా మీరు 1 టయానికి బిర్యానీ తిని, పాడైపోయిన పుచ్చకాయ తినడం వల్ల అది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ దాని మీద బాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియా వల్ల మీకు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్లే విపరీతమైన కడుపు నొప్పి, అదేవిధంగా వాంతులొచ్చే అవకాశం ఉంటదని కొంతమంది డాక్టర్లు చెప్తున్నారన్నమాట. అంటే మనం పుచ్చకాయని తీసుకునే పద్ధతే సరైన పద్ధతిలో ఉంటేనే బావుంటది. లేకపోతే గనక ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటదని చాలామంది చెబుతా ఉన్నారు. అంతే కాకుండా కొంతమంది డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, పుచ్చకాయ మార్కెట్‌లో కొన్నప్పుడు మీరు దాన్ని కనుక్కొని అది తాజాగా ఉన్నదా? లేదా చాలా రోజుల నుంచి నిలవగా ఉన్నదా? అని కనుక్కొని ఆ తర్వాత కొనుక్కొని తినమన్నారు. ఎందుకంటే చాలా మందికి సేల్ అవ్వక పుచ్చకాయలనేవి కూడాను చాలామంది అలా ఉంచుతారన్నమాట. వాటిలికి ఫ్రిడ్జ్‌లో పెట్టి లేదా వాటర్ కొట్టి ఏదో విధంగా దాన్ని సేఫ్‌గా పెట్టి అమ్ముతా ఉంటారు. సో, దాన్ని తీసుకొనెళ్ళి మనం ఇంటికాడ పెట్టి దాన్ని నీట్‌గా మనం కడుక్కొని దాంట్లో సగం తిని మిగతాది మనం స్టోర్ చేస్తామన్నమాట. ముందు తిన్న ఏదైతే ఉందో ముక్క, ఆ ముక్క తిన్న తర్వాత ఏమి అవ్వదు గానీ ఏదైతే స్టోర్ చేసి మనం తింటామో ఆ తర్వాత మనకే ఇటువంటి అవకాశాలొచ్చే అవకాశం ఉంటదని చెప్పి చెబుతున్నారు. దయచేసి అందరూ కూడాను పుచ్చకాయలు కొనుక్కున్నప్పుడు ఏదైతే తాజాగా ఉంటాయో, తాజాగా ఉన్నటువంటి పుచ్చకాయలను కొనుక్కొని తినాలని చెప్పేసి సూచన చేస్తా ఉన్నారన్నమాట. సో, దీని గురించైతే పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అసలు ఇది పుచ్చకాయ తినడం వల్ల వీళ్ళు చనిపోయారా? లేక బిర్యానీ తినడం వల్ల చనిపోయారా? అసలు ఏం జరిగింది? పుచ్చకాయ, బిర్యానీ 2 మిక్స్ అవ్వడం వల్ల ఏదైనా విచిత్రమైన రసాయనిక చర్య ఏదైనా జరిగిందా వీళ్ళలో అనే దాని కోణంలో అయితే వీళ్ళు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అయితే ఈ విషయం అంతా ఎక్కడ జరిగిందంటే ముంబై సిటీలో జరిగింది. ముంబై సిటీలోని వీళ్ళు నలుగురు కుటుంబస్తులు. సో, ఈ నలుగురు కుటుంబస్తులు వీళ్ళ యొక్క బంధువులు ఇంకో 5గురిని పిలిచారన్నమాట. మొత్తం 9 మంది. ఈ 9 మంది కూడాను ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీ వీళ్ళే ఇచ్చారన్నమాట. వాళ్ళు హ్యాపీగా 1 దాకా ఉన్నారు. 1 దాకా బిర్యానీ కూడా తిన్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేశారు. 1 వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కొద్దిగా కడుపులో చల్లగా ఉంటది కదా! అని చెప్పేసి ఆ ఫ్రిడ్జ్‌లో ఉన్నటువంటి ఏదైతే పుచ్చకాయ ఉందో, ఆ పుచ్చకాయని తీసి ముక్కలుగా కోసుకొని తిన్నారు. మిగిలిన ముక్కలు అలాగే ఉన్నాయన్నమాట. సో, ఆ ముక్కలన్నీ కూడాను ఎవరైతే ఆ పోలీసులందరూ కూడా తీసుకొని సేకరించి వాటి నమూనాలన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కి పంపించి అసలు దేంట్లో ఈ రసాయనిక చర్య జరిగింది? అసలు ఏ విధంగా ఈళ్ళు చనిపోయారు? ఎవరైనా విషం కలిపారా? లేక పుచ్చకాయ వల్ల చనిపోయారా? అనే కోణంలో అయితే తీవ్రమైన ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే పుచ్చకాయ తినడం వల్ల చనిపోయారనే విషయం భారతదేశం అంతా అయితే తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే అది క్లారిటీ రాకపోతే గనక రేపన్న రోజు పుచ్చకాయలు తినడం మానేస్తారు జనాలు. భయపడతారు. ఎందుకంటే చెప్పలేం కదా! తిన్న తర్వాత ఏమవుద్దని చెప్పేసి ఒక టెన్షన్ మొదలవుద్దిమాట. సో, ఈ విధంగా అయితే జరిగింది. భారతదేశంలోని ముంబైలో ఈ విషయం జరిగింది. చాలా తీవ్రమైన విషాదం. నిజంగా ఆ కుటుంబం చూస్తే గనక నేను షో చేయను. ఎందుకంటే దాంట్లో ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఆ కుటుంబం చూస్తే నిజంగాను మీరు కన్నీటి పరమంతం అవుతారన్నమాట. ఎందుకంటే అంత అందంగా ఉన్నారు. ఒక అమ్మాయికి 10 సంవత్సరాలు, ఇంకో అమ్మాయికి 16 సంవత్సరాలు. చాలా తెల్లగా, బుజ్జిగా చాలా అందంగా ఉన్నారు పాపం. అంత అందమైన కుటుంబం చనిపోయేటప్పటికి నాకే నిజంగా చాలా కన్నీళ్ళొచ్చినాయి. నిజంగా ఇది నేను చెప్తుంటే నాకే చాలా బాధ అనిపిస్తోంది. సో, మీకేమనిపిస్తుందో అసలు పుచ్చకాయల్లోని ఎటువంటివి తినాలి? పుచ్చకాయలు ఏ విధంగా నిల్వ చేసుకోవాలి? మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఈ కామెంట్ చేయడం వల్ల చాలామంది ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ కూడా చదువుతూ ఉంటారన్నమాట. వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి మీరు కామెంట్ చేయండి మీకు అవగాహన ఉంటే గనక. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.